వెల్కమ్ టు ఎంజీటీవీ. భీమిలి నియోజకవర్గం పరిధిలో జీవీఎంసీ 98వ వార్డులో పత్రికా మరియు మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వం అరాచకాలను, అన్యాయాలను వివరించి ఎన్నికల శంఖారావమని సంగివలసలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎన్నికలకు సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన విషయానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు స్పందిస్తూ అసలు జగన్ రెడ్డి ప్రజలకు ఏం చేశాడని ఎన్నికలకు సిద్ధమంటున్నారు. ప్రజా కోర్టులో శిక్ష పడే సమయం ఆసన్నమైందని జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇక మిగిలింది 74 రోజులు మాత్రమే అని ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతుంటే మరోవైపు ప్రజలు కూడా వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోలేకపోతున్నారని, జగన్ రెడ్డి అహంకారానికి, వైఎస్ఆర్సీపీ అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు రైతులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు అంతా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన పార్టీ వైకాపా. ఇలాంటి పార్టీ ప్రజలకు అవసరం లేదు. యుద్ధం మొదలైందని అన్నారు. ఈ కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో 150 మంది సంఖ్య కలిగిన వైసీపీ కౌరవులు తెలుగుదేశం పార్టీ పాండవులతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి ఒక తెలివైన రాజకీయవేత్తగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రంపై భారాన్ని మోపి ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి మధ్యలో వచ్చినటువంటి లాభాలను మాత్రం తాడేపల్లి ప్యాలెస్ చేరుస్తున్న పద్ధతి గమనించిన ప్రజలు జగన్ రెడ్డిని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారని పత్రిక మరియు మీడియా ముఖంగా తెలియజేసిన భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు, వారితో పాటు 98వ వార్డు కార్పొరేటర్ పిసిని వరహ నరసింహ, వార్డు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పంచదారల శ్రీనివాస్, పట్నాల ధర్మరాజు, సిరిపురపు సురేష్, మేక గోపాల్, లండా శ్రీనివాసరావు, టి నరసింహమూర్తి, రాజు, గన్రెడ్డి వెంకటరమణ తదితర నియోజకవర్గ నాయకులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.